ఇక ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరాలని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్ణయించుకున్న వేళ ఆయనతో మరికొందరు టీడీపీ గూటికి చేరే అవకాశాలున్నాయి. తాజాగా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. కందుకూరు సిట్టింగ్ స్థానం నుంచి మహీధర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం తొలగించింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో చేరికపై మహీధర్ రెడ్డితో వేమిరెడ్డి చర్చలు జరిపినట్టు సమాచారం. తనతో పాటు మహీధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకెళ్లే యోచనలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, అసలు ఇప్పటికే ఏపీలో రాజకీయం అనేది హీటెక్కుతోంది. చూసుకుంటే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ కూడా టీడీపీ పార్టీలోకి చేరేందుకు కూడా ఒక సన్నాహాలను అయితే రచిస్తున్నారు. సో ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడాలి? వేమిరెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఈ పార్టీలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది జయరాం? నెల్లూరు జిల్లా కందుకూరు రాజకీయాలు ఒక్కసారిగా అయితే హాట్ టాపిక్ గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మానుగుంట మహేధర్ రెడ్డికి ఇటు 8వ జాబితాలో ఆయన నేమ్ లేదు. ఈ ప్లేస్ లో కనిగిరి ఎమ్మెల్యే అయినటువంటి మధుసూదన్ యాదవ్ పేరు అయితే తాజాగా నిన్న వైసీపీ అధిష్టానం అయితే ప్రకటించింది. అయితే అంతకుముందు 7వ జాబితాలో గూడూరుకు చెందినటువంటి కటారి అరవింద్ యాదవ్ ను అయితే అంతకుముందు ప్రకటించింది. అయితే తాజాగా అయితే నిన్న ఇటు 8వ జాబితాలో ఇటు కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే మానుగుంట మహేధర్ రెడ్డికి ఈసారి టికెట్ ఇంకా లేదనే వార్తలు ఇంకా నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రోజు అయితే ఆయన కందుకూరు మండలం మాచవరం గ్రామానికి అయితే ఎమ్మెల్యే మహేధర్ రెడ్డితో ఒక 1 అవర్ అయితే ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అయితే ఆయన కూడా ఇటు మహేధర్ రెడ్డిని కూడా ఇటు టీడీపీకి ఇన్వైట్ చేసినట్టు అయితే ఒక సమాచారం అవుతుంది. ఇటు కందుకూరు ఇటు టీడీపీ సీటు ఇటు మహేధర్ రెడ్డికి ఇటు ఇచ్చేటట్లు కూడా అయితే ఇటు వేమిరెడ్డి టీడీపీ అధిష్టానంతో మాట్లాడి కూడా అయితే ఒక సమాచారం అవుతుంది. అయితే రేపు లేదా ఎల్లుండి ఇటు మానుగుంట మహేధర్ రెడ్డి ఇటు ఆయన అనుచరులతో అయితే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన టీడీపీలోకి వెళ్ళి ఒక ఆలోచన కూడా అయితే ఒక సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ జయరాం.